Hello aspirants. So now we are going to discuss about the geography quick notes. Okay. So this is the second part of the quick notes for the UPSC prelims 2025. So first of all, what are the rocks? Rocks ante enti mari. Okay. Definition: natural aggregate of the minerals formed by the geological process. Rocks ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది మనం ఆల్రెడీ క్లాస్ డిస్కస్ చేసాము. ఒకసారి చూసుకోండి. జస్ట్ డెఫినేషన్ చూడండి. ఇక్కడ పెట్రోలాజీ అండ్ వాట్ ఇస్ ద పెట్రోలాజీ? పెట్రోలాజీ అంటే ఏంది? స్టడీ ఆఫ్ ద రాక్స్. Remember this point important. Their origin, structure and composition. Okay, rocks lacks of a fixed chemical formula అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. అన్లైక్ మినరల్స్ లాగా కాకుండా అయితే ఇలా ఈ రాక్స్ లో మనం టైప్స్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నాయిక్ రాక్స్ అని అంటాం. ఇగ్నాయిక్ రాక్స్ అంటే ఏంటంటే ప్రైమరీ రాక్స్ అంటాం. ఓకేనా. మరి రాక్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే ఫార్మ్డ్ బై ఓకేనా సాలిడిఫికేషన్ ఆఫ్ మ్యాగ్మా అండ్ లావా అండ్ మ్యాగ్మా యొక్క సాలిడిఫికేషన్ ద్వారా ఇవి ఫామ్ అవడము. వాటి యొక్క టెక్స్చర్ తీసుకున్నప్పుడు క్రిస్టలైన్ అండ్ హర్డ్ నాన్ లేయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పీవైక్యూలో 2 times 3 times రిపీట్ అయింది. తర్వాత ఫెజల్స్ తీసుకున్నప్పుడు అబ్సెంట్. ఓకే, రిమెంబర్ దిస్. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇది షార్ట్ నోట్స్ అందుకే నేను తయారు చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత వాటర్ పర్కులేషన్ తీసుకున్నప్పుడు ఇంపర్మబుల్. తర్వాత వెదరింగ్ తీసుకున్నప్పుడు రెసిస్టెన్స్ టు ద కెమికల్ వెదరింగ్. మరి ఇక్కడ క్లాసిఫికేషన్ చూద్దాము. ఇక్కడ క్లాసిఫికేషన్ బై కూలింగ్ లొకేషన్ ఏ విధంగా ఇది క్లాసిఫైడ్ అవుతుందంటే ఇంట్రూసివ్ అని ఎక్స్ట్రూసివ్ అంటాం. ఇంట్రూసివ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ప్లూటోనిక్ అని అంటాం. ఎక్స్ట్రూసివ్ అన్నప్పుడు వాల్కోనిక్ అంటాం. ఓకే, మరి ఇంట్రూసివ్ తీసుకున్నప్పుడు కూల్డ్ ఇన్సైడ్ ఎర్త్ స్లోలీ. ఇది కూడా పీవైక్యూలో అడిగారు. ఇంట్రూసివ్ ఎక్స్ట్రూసివ్. ఓకే, ఇంట్రూసివ్ అన్నప్పుడు ఏమంటే ఇన్సైడ్ ఎర్త్ లోనే కూల్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా, లార్జ్ క్రిస్టల్స్. ఎక్స్ట్రూసివ్ అంటే ఏంటంటే సర్ఫేస్ ర్యాపిడ్లీ ఫైన్ గ్రానైట్ అంటే మన ఎర్త్ సర్ఫేస్ మీద కూల్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్రూసివ్కి గ్రానైట్, గాబ్రో అండ్ పెగ్మటైట్. అదే ఎక్స్ట్రూసివ్కి తీసుకున్నప్పుడు బాసల్ట్ అండ్ రేలైట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ బై ద కెమిస్ట్రీ. ఓకే, జస్ట్ ఒకసారి చూసుకోండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద లిథిఫికేషన్. ఏ విధంగా ఫామ్ అవుతుంది? లిథిఫికేషన్ అంటే కాంపాక్షన్ అండ్ సిమెంటేషన్ ఆఫ్ ద సెడిమెంట్స్. రిమెంబర్. ఫీచర్స్ తీసుకుంటే లేయర్డ్, ఇట్ కంటెంట్స్ ఫజిల్స్ ఉంటాయి. అదే మనకి ఇక్కడ మనం ఇందాక ఇగ్నైస్ రాక్స్ లో ఫజిల్స్ ఉన్నాయండి? లేదు కదా. మరి అదే కమ్ టు ద సెడిమెంటరీ రాక్ లోకి వస్తే ఫజిల్స్ అనేవి ఉన్నాయి. రిమెంబర్ దిస్. మళ్ళీ టైప్ చూడండి. ఇక్కడ టైప్స్ తీసుకుంటే మెకానికల్లీ ఫార్మ్డ్, తర్వాత ఆర్గానికల్లీ ఫార్మ్డ్ అండ్ కెమికల్లీ ఫార్మ్డ్. మెకానికల్లీ ఫామ్ అంటే ఇక్కడ రాక్ ఫ్రాగ్మెంట్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఆర్గానికల్లీ అన్నప్పుడు ప్లాంట్స్ అండ్ అనిమల్స్ నుంచి, కెమికల్లీ అన్నప్పుడు మినరల్ రిచ్ సొల్యూషన్ నుంచి ఫామ్ అవుతాయి అన్నట్టుగా. ఓకేనా. మెకానికల్ అన్నప్పుడు శాండ్ స్టోన్, ఇవి మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఒరిజినల్లీ అన్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఆర్గానికల్ అంటే లైక్ కోల్ కానీ, ఇప్పుడు కోల్ మైన్స్ ఉంటాయి కదా, లైమ్ స్టోన్, చాక్, ఇవి మనం చూడొచ్చు. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద రీక్రిస్టలైజేషన్. మనకి క్రిస్టల్ మీరు జనరల్గా తీసుకుంటే ఇలా మనకి ఒక రాక్ ఉంది, అది చిన్న చిన్న పార్టికల్స్గా మళ్ళీ డివైడ్ అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ క్రిస్టల్ అవుతుంది. ఓకేనా, ఇలా మనకి ఆల్రెడీ డయాగ్రామ్ ఉంటుంది. నేను ఫుల్ క్లాసెస్లో క్లియర్గా ఉంటుంది. జస్ట్ మీకు ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళ ఐడియా ఉంటుంది కాబట్టి క్లాస్లో డైరెక్ట్గా చూడొచ్చు. తర్వాత సోర్స్ ఆఫ్ ద రాక్స్ తీసుకున్నప్పుడు ఇగ్నైస్ అండ్, మరి ఈ మెటామార్ఫిక్ రాక్స్కి సోర్స్ ఏంటంటే ఇట్ కెన్ బి ఇగ్నైస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అన్నట్టుగా. మరి ఇక్కడ టైప్స్ బై ద టెక్స్చర్ని బట్టి టైప్, ఏ దాన్ని బట్టి ఆ టైప్స్ చూసుకోవాలి. టెక్స్చర్ అన్నప్పుడు ఫైలేటెడ్ అండ్ నాన్ ఫైలేటెడ్. ఫైలేటెడ్ అన్నప్పుడు ఏంది? లేయర్డ్ అండ్ బ్యాండెడ్ అపిరెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. తర్వాత నాన్ ఫైలేటెడ్ అన్నప్పుడు నో బాండింగ్. ఓకే, నో బ్యాండెడ్. ఇక్కడ మార్బల్స్ కానీ, క్వజైట్ కానీ మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. మరి రాక్ సైకిల్ ఇందాక చెప్పా కదా, రాక్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది తీసుకుంటే ఇట్ కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ అమాంగ్ 3 types. ఇది కంటిన్యూగా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇగ్నైస్ రాక్స్. ఓకేనా, ఇగ్నైస్ రాక్స్ ఏమైతాయి అని అంటే వెదరింగ్ కానీ, ఎరోషన్ కానీ వచ్చినప్పుడు ఇవి సెడిమెంటరీ రాక్స్ లాగా మనకి ఇక్కడ అవుతాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ హీట్ అండ్ ప్రెషర్ అప్లై చేయడము, తర్వాత మెటామార్ఫిక్, తర్వాత అవి మ్యాగ్మాగా డివైడ్ అయ్యాయి. మళ్ళీ మ్యాగ్మా నుంచి చిన్న మ్యాగ్మా నుంచి మళ్ళీ ఇగ్నైస్ రాక్స్గా మళ్ళీ కూల్ అయిపోయి, అంటే ఇక్కడ ఏమంటే సెడిమెంటరీ రాక్స్ అంటేమో చిన్న రాక్స్గా ఇట్లా డివైడ్ అవుతాయి అన్నట్టుగా. తర్వాత మెటామార్ఫిక్ రాక్స్ ఇక్కడ మెల్ట్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది మనకి విస్ఫోటనం జరుగుతుంది. లైక్ వాల్కనో ఎరప్షన్ లాంటి విస్ఫోటనం లాంటివి మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ జరిగినప్పుడు మళ్ళీ విస్ఫోట అయ్యి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇగ్నైస్ రాక్స్ అనేవి మళ్ళీ కూల్ అవ్వడం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి అన్నట్టు.
నెక్స్ట్ వాట్ ఆర్ ద మెటామార్ఫిక్ రాక్స్. అయితే మెటామార్ఫిక్ రాక్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై రీక్రిస్టలైజేషన్. ఓకేనా, రీక్రిస్టలైజేషన్ అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఇగ్నైస్ అండ్ సెడిమెంటరీ రాక్స్, హై హీట్ అండ్ ప్రెషర్ ఆర్ బోత్, రెండు కూడా ఉంటుంది. తర్వాత ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద మెటామార్ఫిజం అని అంటాం దీన్ని. ప్రెషర్ అండ్ ఫీచర్స్ తీసుకున్నప్పుడు మెటామార్ఫిజం తీసుకుంటే రీఅరేంజ్మెంట్ ఆఫ్ మినరల్స్. మనము మెటామార్ఫిజం అంటే ఏంటండి, రీఅరేంజ్మెంట్ ఆఫ్ మినరల్స్ అండర్ ద హీట్ అండ్ ప్రెషర్ డ్యూ టు ద టెక్టోనిక్ ఫోర్సెస్ అండ్ బ్యూరియల్ టు డీపర్ లేయర్స్ అండ్ కాంటాక్ట్ విత్ మ్యాగ్మా. అండ్ కీ ఫీచర్స్ తీసుకుంటే మే డిస్ప్లే ద ఫాయిలేషన్ లేయర్డ్ మినరల్స్ అంటాం. అండ్ ఇట్ మే స్లో బాండింగ్ అనేది కూడా ఉంటుంది, లైట్ కానీ డార్క్ మినరల్ లేయర్స్ ఉన్నప్పుడు. అండ్ స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, మేబీ లేయర్డ్ ఫజిల్ అబ్సెన్స్ ఉండడం వల్ల స్మూత్ టెక్స్చర్ ఉంటుంది. తర్వాత వేరియబుల్ కలర్స్ ఉంటాయి, ఇంపార్టెంట్. ఒకసారి కీ ఫీచర్లో సింపుల్గా ఒకటి వచ్చేసి లేయర్డ్ మినరల్స్ ఫైలేషన్ ఉన్నప్పుడు, తర్వాత మే డిస్ప్లే అండ్ షో అన్నప్పుడు బాండింగ్, తర్వాత స్మూత్ టెక్స్చర్ ఎందుకు ఉంటుందని అంటే ఫజిల్ అబ్సెన్స్, వేరియబుల్ కలర్స్ కూడా మనం ఇక్కడ మెటామార్ఫిజంలో చూడొచ్చు. టైప్స్ ఆఫ్ మెటామార్ఫిజం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి డైనమిక్ ఉంటుంది, థెర్మల్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, రీజనల్ ఉంటుంది. ఓకే, డైనమిక్ అన్నప్పుడు తీసుకుంటే నో మేజర్ కెమికల్ చేంజెస్ అనేది మనం చూడొచ్చు. థెర్మల్ అన్నప్పుడు కెమికల్ అల్టరేషన్ అనేది ఉంటుంది హీట్ ద్వారా. కాంటాక్ట్ అన్నప్పుడు చేంజెస్ ద మ్యాగ్మా లావా కాంటాక్ట్ వల్ల చేంజ్ అవ్వడం. రీజనల్ అన్నప్పుడు టెక్టోనిక్ ప్రెషర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనం ఇక్కడ ఈ పేరెంట్ రాక్ మెటామార్ఫిక్ రాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రానైట్, బాసాల్ట్ ఇవన్నీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూసుకోండి మీరు ఒకసారి. తర్వాత ఇంపార్టెంట్ ఇండియన్ లొకేషన్స్, ఇది ఇంపార్టెంట్ అని ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ ఇండియన్ లొకేషన్ తీసుకుంటే రాక్ టైప్లో ఏ రాక్ ఎక్కడ దొరుకుతుంది, దీని మీద క్వశ్చన్స్ పీవైక్యూలో అడిగారని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి పీడిఎఫ్ని. ఇక్కడ మనకి జినస్ అండ్ క్వార్ట్జైట్, మార్బల్ అండ్ స్లేట్ అండ్ గ్రాఫైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క లొకేషన్ మనం చూడొచ్చు. జినస్ తీసుకున్నప్పుడు హిమాలయస్, అస్సాం అండ్ బీహార్, ఎంపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్. అండ్ క్వార్ట్జైట్ తీసుకున్నప్పుడు రాజస్థాన్, ఓకేనా, తమిళనాడు అండ్ ఢిల్లీ రీజన్. మార్బల్ తీసుకున్నప్పుడు అల్వార్, అజ్మార్, జైపూర్, జోధ్పూర్. స్లేట్ తీసుకున్నప్పుడు కాంగ్రా, హెచ్పి అండ్ బీహార్లో. తర్వాత గ్రాఫైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మీరు ఇట్లా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా లొకేషన్ బట్టి కూడా ఈజీగా గుర్తుపెట్టు. ఇప్పుడు గ్రాఫైట్ తీసుకున్నాం, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ పక్కనే వస్తుంది కదా, సో అట్లా గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా. తర్వాత కీ ఎర్త్ క్వేక్స్ టెర్మినేషన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కీ ఎర్త్ క్వేక్స్ టెర్మినేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎర్త్ క్వేక్లో తీసుకున్నప్పుడు ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా మనకి ఎర్త్ క్వేక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ స్టార్ట్ అయిన ఏరియాని మనం ఏమంటామంటే ఫోకస్ ఆర్ హైపో సెంటర్ అని అంటాం. పాయింట్ ఇన్సైడ్ ద ఎర్త్ లోపల, ఓకేనా, పాయింట్ ఇన్సైడ్ ద ఎర్త్ వేర్ ఎర్త్ క్వేక్ ఆరిజినేట్, ఎర్త్ క్వేక్ ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని ఫోకస్ అని అంటాం. తర్వాత ఎపీ సెంటర్ అంటే పాయింట్ ఆన్ ద సర్ఫేస్ డైరెక్ట్లీ అబోవ్ ద ఫోకస్, ఇది లోపల కదా, ఇప్పుడు ఇది భూమి పైన. సో ఎక్కడైతే మనకి ఇక్కడ ఎర్త్ క్వేక్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని మనము ఎపీ సెంటర్ అంటాం. ఓకేనా. తర్వాత సెస్మోగ్రఫీ అంటే ఏంది, ఇన్స్ట్రుమెంట్ దట్ రికార్డ్ ద ఎర్త్ క్వేక్స్, ఈ ఎర్త్ క్వేక్స్ రాబోతున్నదని రికార్డ్ చెప్పేదాన్ని సెస్మోగ్రఫీ అని అంటాం. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నట్టుగా మనకి చెప్తుంది. తర్వాత సెస్మోమీటర్, ఇదేంటంటే ఇంటర్నల్ మెకానిజం అనేది మనకి ఇక్కడ సెస్మోగ్రఫీకి చూపిస్తుంది అన్నట్టుగా, రిమెంబర్. తర్వాత స్కేల్స్ ఆఫ్ మెజర్స్ ఎర్త్ క్వేక్స్, మరి ఎర్త్ క్వేక్స్ని ఏ విధంగా మెజర్ చేస్తామంటే చూడండి, ఏమేమి స్కేల్స్ అంటే స్కేల్ మనకు ఇక్కడ రెక్టార్ అండ్ మూమెంట్ మ్యాగ్నెట్ 2 టైప్స్ అని మనం చూడొచ్చు. ఓకేనా. ఫస్ట్ రెక్టార్ స్కేల్ అన్నప్పుడు ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది, అండ్ లాగరిథమిక్ అండ్ ఈచ్ స్టెప్ 10x ఇంటెన్సిటీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మూమెంట్ మ్యాగ్నెట్ అన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ అక్యురేట్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా, అక్యురేట్స్ లార్జ్ క్వేక్స్. తర్వాత రీప్లేస్ ద రెక్టార్ స్కేల్ని రీప్లేస్ చేయడము ఇక్కడ. నెక్స్ట్ తీసుకుంటే ఇంకోటి వచ్చేసి మనకి మెర్సిలీ స్కేల్ అని ఉంటుందండి, ఇది ఇంటెన్సిటీని మనకు చెప్తుంది, అంటే డ్యామేజ్ కానీ ఎఫెక్ట్ కానీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనకు చెప్తుంది. టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ వేవ్స్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మీ అందరికీ తెలిసిందే పీ వేవ్స్, ఎస్ వేవ్స్, లవ్ వేవ్స్ ఆర్ లాంగ్ వేవ్స్, తర్వాత డేలైట్ అంటాం. సో మరి పీ వేవ్స్ అంటే ఏంటంటే బాడీ వేవ్ అని అంటామండి. సో అంటే కేటగిరీ వచ్చేసి బాడీ వేవ్, మోషన్ వచ్చేసి లాంగిట్యూడినల్, స్పీడ్ వచ్చేసి ఫాస్టెస్ట్, మీడియం ట్రావెల్ త్రూ అని అన్నప్పుడు సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ గుండా ఫామ్ అవుతుంది. ఎస్ వేవ్స్ అన్నప్పుడు బాడీ వేవ్, ఇదే ట్రాన్స్ఫర్ వేవ్ అని అంటాము. స్లోయర్ దెన్ ద పీ వేవ్స్ కంటే స్లో ఉంటుంది, ఓన్లీ సాలిడ్ గుండా మాత్రమే పాస్ అవుతుంది. పీవైక్యూలో 3 టైమ్స్ రిపీటెడ్ అయింది చూసుకోండి. తర్వాత లవ్ వేవ్స్ అంటే సర్ఫేస్ వేవ్ అండ్
అండ్ ఫస్ట్ సర్ఫేస్ అండ్ సాలిడ్ సర్ఫేస్. డబుల్ నేమ్స్ ఉంటాయండి మళ్ళీ మేడం ఇక్కడ ఇలా ఇచ్చింది అనుకోవద్దు. తర్వాత రేలైట్ అయినప్పుడు సర్ఫేస్ వేవ్, బోత్ మోషన్స్, స్లోయెస్ట్ అండ్ సాలిడ్స్ గుండా వెళ్తుంది, లిక్విడ్స్ గుండా వెళ్తుంది. సాలిడ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా వెళ్తుంది, లిక్విడ్స్ అన్నప్పుడు స్లోగా వెళ్తుంది. క్లియర్ కదా. నెక్స్ట్ షాడో జోన్ అంటే ఇక్కడ చూడండి మనకి వేవ్స్ చూసుకున్నప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు మనకి కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్కి అవి ట్రాన్స్ఫర్ అవ్వవు. పీ వేవ్ షాడో జోన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా, 105 నుంచి 145 వరకు ఉంటుంది అన్నట్టుగా. సో వాటి యొక్క ఎపిసెంటర్ అనేది ఎంత ఉంటుందో చూసుకోవాలి. తర్వాత ఎస్ వేవ్స్ తీసుకున్నప్పుడు మనకి బిగిన్స్ 105, నాట్ డిటెక్టెడ్ ఇన్ లిక్విడ్స్లో, ఇది డిటెక్ట్ అవ్వదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాజ్ ఎందుకు మరి అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ ద వేవ్స్ బై ఎర్త్ కోర్ వల్ల. తర్వాత ఎస్ వేవ్స్ షాడో జోన్ కవర్స్ 40% ఆఫ్ ద ఎర్త్ని ఎస్ వేవ్స్ కవర్ చేస్తాయి. ఓకే, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి టెక్నాటిక్, వాల్కానిక్ అండ్ కొలాప్స్, ఎక్స్ప్లోషన్ అండ్ రిజర్వాయర్ ఇంక్లూడెడ్. అయితే ఎర్త్ క్వేక్స్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. ఒకటి టెక్నాటిక్ అన్నప్పుడు ఏంటంటే ఫాల్ట్ మూమెంట్స్, కొన్ని మూమెంట్స్ ఇప్పుడు యూఎస్ఏలో తీసుకున్నప్పుడు సన్ ఆండ్రో ఫాల్స్ కొండ చర్యలు విరిగిపడ్డాయని ఇట్లా మాట్లాడుకుంటాం కదా. తర్వాత వాల్కానిక్ తీసుకున్నప్పుడు మ్యాగ్మా మూమెంట్ అనేది జరిగి మనకి బయటికి రావడం మ్యాగ్మా, ఇటలీలో ఎక్కువగా. తర్వాత కొలాప్స్ అన్నప్పుడు అండర్ గ్రౌండ్ కొలాప్సేషన్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మైనింగ్ ఏరియాస్ అలాంటి ఏరియాస్లో కొలాప్స్ అయిపోతుంటారు. తర్వాత ఎక్స్ప్లోషన్ అన్నప్పుడు మ్యాన్ మేడ్ ఎక్స్ప్లోషన్స్ అనేవి మనం చూడొచ్చు, లైక్ న్యూక్లియర్ టెస్ట్ సైట్స్ ఏవైతే ఉంటాయో సో అవి. తర్వాత రిజర్వాయర్స్ ఇంక్లూడింగ్ అంటే మనము డ్యామ్స్ లాంటివి కట్టినప్పుడు ఇది మనం ఇక్కడ చూడొచ్చు, లైక్ మహారాష్ట్రలో ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. తర్వాత ఎర్త్ క్వేక్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటాం. మోస్ట్ సెస్మికల్లీ యాక్టివ్ వేవ్, ఇది పీవైక్యూలో అడిగారండి. పసిఫిక్ రింగ్ ఆఫ్ వేవ్ అనేది మోస్ట్ సెస్మికల్లీ యాక్టివ్. తర్వాత ఆల్పైన్ హిమాలయ బెల్ట్ తీసుకుంటే డీప్ సీటెడ్ టెక్నాటిక్ ఎర్త్ క్వేక్ వేవ్స్. అండ్ మిడ్ ఓషియానిక్ రిడ్జ్ తీసుకున్నప్పుడు షాలో ఫోకస్ క్వేక్స్. ఏది ఏ టైప్ అనేది చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వాల్కనో తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఓపెనింగ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఇది ఎక్కడ ఉంటుందండి, ఓపెనింగ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ మీద. ఫ్రమ్ విచ్ మోల్టెన్ రాక్ అంటే మ్యాగ్మా, గ్యాసెస్, హ్యాష్, డిబ్రీస్ అండ్ ఎరప్ట్, ఇలా మనకి ఎరప్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. తర్వాత అక్కర్స్ మోస్ట్లీ అలాంగ్ ద ప్లేట్ బౌండరీస్ దగ్గర ఇది అక్కర్స్ అవుతుంది, క్రస్టల్ విగ్ జోన్స్ దగ్గర ఏర్పడుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మరి మ్యాగ్మా వర్సెస్ లావా, మ్యాగ్మాకి లావాకి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. మ్యాగ్మా మోల్టెన్ రాక్ beneath the earth surface and originated in the atmosphere. లావా తీసుకుంటే మ్యాగ్మా దట్ రీచెస్ ద సర్ఫేస్ డ్యూరింగ్ ద ఎరప్షన్. ఓకే, మనకి ఇక్కడ ఎర్త్ సర్ఫేస్లో అట్మాస్ఫియర్, లావా తీసుకున్నప్పుడు సర్ఫేస్ డ్యూరింగ్ ద ఎరప్షన్. టైప్స్ ఆఫ్ మ్యాగ్మా బై సిలికా కంటెంట్. టైప్స్ ఆఫ్ మ్యాగ్మా అంటే ఒక్కొక్క మ్యాగ్మాలో ఎంత సిలికాన్ కంటెంట్ ఉంటుంది అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ ఈ టేబుల్ చూసుకోండి. నెక్స్ట్ ఎరప్టెడ్ మెటీరియల్స్ తీసుకుంటే లావా ఫ్లోస్ ఏమేమి మెటీరియల్స్ ఎరప్ట్ అవుతాయంటే వాల్కానిక్ గ్యాసెస్లో CO2, SO2, N2, Cl2 అండ్ H2AR. సో ఇది పీవైక్యూలో అడగారు, చూసుకోండి. తర్వాత వాల్కానిక్ యాక్టివిటీ మనకి ఇక్కడ బై టెక్నాటిక్ సిట్టింగ్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే బౌండరీ టైప్ ఏంటి, మెకానిజం ఏం తీసుకుంటే కన్వర్జెంట్ అంటాం. కన్వర్జెంట్, కన్వర్జెంట్ అంటే ఇలా దగ్గరగా వచ్చుతాయి, డైవర్జెంట్ అంటే ఇలా దూరంగా వెళ్ళడం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ బౌండరీ టైప్స్ తీసుకున్నప్పుడు కన్వర్జెంట్ అంటే సబ్డక్షన్, రాక్ మెల్టింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది దేని వల్ల అవుతుంది, మీకు రాక్ మెల్ట్ అవ్వడం వల్ల. తర్వాత ఎగ్జాంపుల్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, వెరీ 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 ఇంపార్టెంట్ టేబుల్, గుర్తుపెట్టుకోరు. కన్వర్జెంట్కి ఎగ్జాంపుల్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. తర్వాత డైవర్జెంట్ అన్నప్పుడు క్రస్ట్ థిన్నింగ్ అనేది ప్రెషర్ డ్రాప్, మ్యాగ్మా ఫామ్ అవుతుంది, ఇది మిడ్ అట్లాంటిక్ రిడ్జ్. తర్వాత ఇంటర్ప్లేట్ అన్నప్పుడు హాట్ స్పాట్స్ అనేది చూడొచ్చు ఇక్కడ మనం, హవాలియన్ ఐలాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వాల్కనోస్ తీసుకున్నప్పుడు ఇట్స్ మ్యాచెస్ ద గ్లోబల్ సిస్మాయిక్ జోన్. అండ్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కానీ, తర్వాత మిడ్ ఓషానిక్ రిడ్జ్, తర్వాత ఈస్ట్ ఆఫ్రికన్ రిడ్జ్ వ్యాలీ. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ వేవ్ అనేది ఇక్కడ ఉంది, వాటి లొకేషన్స్ కూడా మీరు చూసుకోవాలి మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే మరి ఏంటి చూద్దాం. ఇక్కడ మోస్ట్ యాక్టివ్ వల్కనో బెల్ట్,
మోస్ట్ యాక్టివ్ వాల్కనో బెల్ట్, 75% ఆఫ్ ద ఎర్త్ వాల్కనోస్. తర్వాత ఎన్సర్కిల్ ద పసిఫిక్ ఓషన్ లో మనం చూడొచ్చండి, అమెరికా వెస్ట్ కోస్ట్ అండ్ ఏషియా ఈస్ట్ కోస్ట్, న్యూజిలాండ్ అండ్ అంటార్క్టికా ఇంపార్టెంట్ దివెక్కిలో వచ్చింది. తర్వాత వాల్కానిక్ వర్సెస్ సెస్మాయిక్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు వాల్కానిక్ వర్సెస్ సెస్మాయిక్ యాక్టివిటీ చూడండి. ఇక్కడ మిడ్ ఓషానిక్ రిడ్జ్ అనేది మనం తీసుకుంటే షాలో ఎర్త్ క్వేక్ అనేది ఫోర్స్ మనం చూడొచ్చు. మిడ్ ఓషానిక్ రిడ్జ్ షాలో ఎర్త్ క్వేక్. అదే కన్వర్జెంట్ జోన్ తీసుకున్నప్పుడు హిమాలయన్ పసిఫిక్ రిమ్. ఓకే, డీప్ సేటెడ్ ఎర్త్ క్వేక్ ఫస్ట్ రిమెంబర్ ప్లేసెస్ కూడా. నెక్స్ట్ వాట్ ఈస్ వాల్కనో. వాల్కనో అంటే ఏంటిది మరి అంటే చూడండి, ఇట్ ఈస్ అన్ ఓపెనింగ్ ఆన్ ద ఎర్త్ క్రస్ట్ త్రూ ద విచ్ లావా యాష్ ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే బయటకు వస్తాయో దాన్ని మనము వాల్కనో అంటాం. ఇట్ ఈస్ డ్రివన్ బై ద ప్రెషర్ ఫ్రమ్ గ్యాసెస్ డిజాల్వ్డ్ ఇన్ మ్యాగ్మా. అంటే భూమి లోపల మ్యాగ్మాలో జరిగిన చర్యల వలన ప్రెషర్ అయ్యి అదంతా బయటకు రావడం జరుగుతుంది. సిలికా కంటెంట్ అనేది మ్యాగ్మా విస్కసిటీని మనకి ఇక్కడ చూపిస్తుంది. హై సిలికా ఉంటే ఏమవుతుందంటే విస్కస్ అనేది ఎక్స్ప్లోసివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లో సిలికా ఉన్నప్పుడు ఫ్లూయిడ్ ఎక్స్ప్లోసివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. తర్వాత క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఎరప్షన్ అండ్ పీరియాడిసిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఎరప్షన్. ఓకే, ఎరప్షన్ పీరియాడిసిటీ తీసుకున్నప్పుడు ఫస్ట్ క్లాసిఫికేషన్ యాక్టివ్ వాల్కనో, తర్వాత డార్మెంట్, తర్వాత ఎక్స్టెంట్ అంటాం. యాక్టివ్ వాల్కనో తీసుకున్నప్పుడు ఎరప్ట్ ఫ్రీక్వెంట్లీ ఎరప్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇవి ఎక్కడెక్కడ ఉందన్న లొకేషన్ చూసుకోవాలి మనము. మనకి మౌంట్ స్ట్రోంబైల్ అండ్ హెల్మస్ అండ్ వెస్క్. మరి ఇండియాలో ఎక్కడ ఉందని మనకి అండమాన్ నికోబార్లో ఏరియాలో ఉందని చూసుకుని, తర్వాత డార్మెంట్ అన్నప్పుడు టెంపరీ ఇన్యాక్టివ్ గా ఉంటుంది. సమ్ టైమ్స్ అది మే ఎరప్ట్ అగైన్, మళ్ళీ ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ కిలిమంజారో. తర్వాత ఎక్స్టెంట్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్, దీనికి ఇప్పటివరకు అలాంటి రికార్డ్ అయితే మనం చూడలేదు. తర్వాత క్లాసిఫికేషన్ బై మ్యాగ్మా విస్కసిటీ అండ్ స్ట్రక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. షీల్డ్ వాల్కనోస్ అంటాం. షీల్డ్ వాల్కనోస్ అన్నప్పుడు బాసల్ట్ అనేది ఇక్కడ మనకి బాసల్టిక్ అండ్ లో విస్కసిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది చూసుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు హవియన్ ఐలాండ్స్. తర్వాత కాంపోజిట్ వాల్కనో తీసుకున్నప్పుడు విస్కస్ లావా అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మౌంట్ ఫుజీ జపాన్ లో ఉంది. తర్వాత కల్డేరా వాల్కనో, ఇది పీవైక్యూలో అడిగారండి. మోస్ట్ ఎక్స్ప్లోసివ్. ఓకేనా, ఎల్లో స్టోన్ యుఎస్ఏలో ఉంది. ఇది లాస్ట్ 23లో 24లో అడిగారు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఫ్లోడ్ బసల్ట్ హై ఫ్లూడ్ ఆఫ్ లావా అనేది మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత మిడ్ ఓషానిక్ రిడ్జ్ అనేది తీసుకుంటే ఓషానిక్ రిడ్జెస్ డ్యూ టు ద డైవర్జెన్స్, ఇది మనకి మిడ్ అట్లాంటిక్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మంచిగా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఎరప్షన్ స్టైల్లో తీసుకుంటే ఎరప్షన్ టైప్ ఎఫ్యూసివ్ అండ్ ఎక్స్ప్లోసివ్. ఎఫ్యూసివ్ అన్నప్పుడు ఇక్కడ మనకి లావా ఫ్లోస్ జెంటిల్ గా ఫ్లో అవుతుంది. లో విస్కోసిటీ మ్యాగ్మా అనేది ఉంటుంది. ఓకేనా, హవలియన్ వెల్కనోస్. తర్వాత ఎక్స్ప్లోసివ్ అన్నప్పుడు ఏంటంటే వాయిలెంట్ గా ఉంటుంది, చాలా మినరల్ గ్యాసెస్ అనేది ఇంకా మనకు తెలిసింది ఇక ప్రళయం వచ్చినట్టుగా, లైక్ దట్. తర్వాత టైప్స్ ఆఫ్ వాల్కానిక్ ఎరప్షన్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. వాల్కానిక్ ఎరప్షన్ లో టైప్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఐలాండిక్ అండ్ హవాయిన్, స్ట్రోంబలన్ అండ్ వాల్కనైన్ అండ్ పిలైన్ అండ్ ఫిలినైన్, ఇలా మనకి వాటి యొక్క ఫీచర్స్ జస్ట్ ఒకసారి చూసుకోండి మీరే. తర్వాత వాల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ యొక్క ఓవర్వ్యూ తీసుకున్నప్పుడు వాల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్రియేటెడ్ బై మ్యాగ్మా యాక్టివిటీ ద్వారా ఇవి క్రియేట్ అవుతూ ఉంటాయి. రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రూసివ్ వాల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ మ్యాగ్మా కూల్స్ విత్ ద క్రస్ట్. ఇంట్రూసివ్ వాల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఏర్పడతాయంటే మ్యాగ్మా ఎప్పుడైతే కూల్ అవుతుందో, ఓకేనా, విత్ ఇన్ ద క్రస్ట్ మీద కూల్ అయినప్పుడు మనం ఇది చూడొచ్చు. ఓకేనా. తర్వాత బాథోలిత్ అండ్ లాపోలిత్ అండ్ ఫ్యాకోలిత్ సిల్స్, ఇవి చూడండి ఒకసారి మీరు, మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ డిస్క్రిప్షన్ చూసుకొని ఈ ఏరియాస్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ బాథోలిత్ అనేది ఎక్కడ ఉంది అని అంటే పెనిన్సులా ఇండియా. తర్వాత లాకోలిత్ అనేది కర్ణాటక ప్లాట్యూ. తర్వాత లాపోలిత్ అనేది మనకి లెస్ కామన్ చాలా. తర్వాత ఫాకోలిత్ అనేది ఏంటంటే మనకి హిమాలయస్. తర్వాత సిల్స్ అనేది తీసుకుంటే దక్కన్ ప్లాట్యూ. వాటి యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ ఏం లేదు, బాథోలిత్ అన్నప్పుడు ఏంటంటే లార్జ్ డొమైన్ షేప్ అనేది ఉంటుంది. లాకోలిత్ తీసుకున్నప్పుడు డోమ్ షేప్డ్ ఉంటుంది. లాపోలిత్ తీసుకున్నప్పుడు సాసర్ షేప్లో ఉంటుంది. వాటి యొక్క షేప్స్ ఆకారం ఏ విధంగా ఉంది. సీల్స్ అన్నప్పుడు హారిజెంటల్ షేప్ అనేది మనం చూడొచ్చు. తర్వాత షెట్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. తర్వాత డిక్స్ తీసుకున్నప్పుడు వర్టికల్ వాల్ లాగా ఉంటుంది. వెస్టర్న్ మహారాష్ట్రలో ఉంటాయి. ఓకే. తర్వాత
ఇంక్లూసివ్ చూసాం. మరి ఇప్పుడు ఎక్స్క్లూసివ్ వాల్కనిక్ ల్యాండ్ ఫామ్స్ తీసుకున్నప్పుడు ఫ్యామ్డ్ ద రిచెస్ట్ ద సర్ఫస్, ఓకేనా, ఇట్ షేప్డ్ బై ద లావా టైప్, ఆ తర్వాత ఎరప్షన్ స్టైల్ అనేది చూడొచ్చు, టోపోగ్రఫీ చూడొచ్చు. టైప్ తీసుకున్నప్పుడు ఇవి ఇంపార్టెంట్ అండి, చాలా ఒక్కసారి మంచిగా చూసుకోవాలి. స్టాటో వల్కనోస్, పారాసైట్, షీల్డ్, లావాడోమ్ అండ్ లావా ప్లాట్, క్రేటర్ అండ్ కల్డేరాస్. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్టాటో వాల్కన్ అన్నప్పుడు ఏంటంటే మనకి చాలా అది టాల్ అండ్ కొనికల్ షేప్లో ఉంటుంది. మనకి ఫ్యూజీ మౌంటైన్ జపాన్ అనేది ఎగ్జాంపుల్. పారాసైట్ తీసుకున్నప్పుడు స్మాలర్ కోన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి మౌంట్ షస్తా యూఎస్ఏలో ఉంటుంది. షీల్డ్ వల్కన్ అన్నప్పుడు బ్రాడ్గా అండ్ జెంటిల్ స్లోప్ ఉంటుంది. ఓకేనా, హవాయియన్. తర్వాత లావా డోమ్ తీసుకున్నప్పుడు ఏంటంటే స్టీప్ సైడెడ్ మౌంట్ అనేది వెరీ విస్కస్ లావా అనేది ఉంటుంది, మౌంటైన్స్. అండ్ మౌంట్ లావా ప్లాట్యూ తీసుకున్నప్పుడు ప్లేట్ రీజన్ అనేది మనం ఇక్కడ ఫామ్ అవుతుంది, దక్కన్ ప్లాట్యూ. ఓకేనా, తర్వాత క్రేటర్ తీసుకున్నప్పుడు బౌల్ షేప్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు, క్రేటర్ లేక్. తర్వాత కల్డేరా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్లార్జ్డ్ క్యాటర్ అనేది మనం చూడొచ్చు, లాకేటోబా. ఇది ఎక్కడ ఉందండి, సుమత్రాలో ఉంది. ఓకే, ఇంపార్టెంట్. ఒకసారి ఇది పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కీ నోట్స్ తీసుకుంటే షీల్డ్ వల్కనో ఇట్స్ నాట్ లావా డోమ్. ఓకే, కల్డేరా వర్సెస్ క్రాటర్. తర్వాత ఇంట్రూసివ్ ఫార్మ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎర్త్ జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటే outer core, inner core, so just ఇదంతా ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. Okay, this will discuss on the next class. Thank you so much for watching.